నా పేరు శేషగిరి లింగం. శేషగిరి లింగం. ఏం చేస్తారన్న? వ్యవసాయం. వ్యవసాయం. 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు. ఏం చేస్తారు? పొలము, పసుపు, మొక్క, పసుపు ఉంది. ఎకరం వేసినాం. ఎకరం ఎంత వచ్చింది? దిగుబడి ఎంత వచ్చింది ఎకరానికి? దిగుబడి 26 కుంటాల చిల్లర వచ్చింది. 26 క్వింటాలు. ఎంత పోయింది సార్ క్వింటాల్కి సరి 12,000 పైన వచ్చింది రేటు. 12,000. పోయిన 10 సంవత్సరాల కంటే ఈసారి రేటు బాగుంది. అన్నగారు మన అరవింద్ గారు చేసిన కృషి వల్ల ఈసారి పసుపు రేట్లు, పసుపు బోర్డు తేవడం వల్ల అధికంగా వచ్చినాయి. 4 ఎకరాలు పండించిన రైతు ఈసారి అరెకరంకి వచ్చి 4 ఎకరాలు, పోయిన సంవత్సరం 4 ఎకరాలు పైసలు ఈసారి అరెకరం పండించిన రైతుకు వచ్చినాయి పైసలు. అందువల్ల పసుపు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఆర్మూర్ మొత్తానికి, నిజామాబాద్ డిస్టిక్ మొత్తం కూడా. అంటే మనకు మంచి క్వాలిటీది. మాది కొద్దిగా బీమార్ పడింది, పసుపు మంచలేదు కాబట్టి మేము 12,000 పోయింది. మంచిగా ఉన్న వాళ్ళకి 16 నుంచి 18 దాకా కూడా క్రాస్ అయింది. 12,000 చిల్లర పోయింది మంచలేంది. 16 వల్ల 18, 16 నుంచి 18 ఒక్కో రేటు. రైతు అయితే 20,000 దాకా కూడా దాటింది, రీచ్ అయింది సాంగ్లీలో. మన నిజామాబాద్ మాత్రం హైయెస్ట్ 19,000. మేము నిజామాబాద్ మార్కెట్లో పసుపు మీద లాభాలు వచ్చినాయి. అనుకున్న దానికంటే ఎక్కువ పైసలు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కంటే ఇంకా డబల్ వచ్చింది అన్నట్టు. పెట్టుబడికి కూడా లిండలే, ఒక 3 సంవత్సరాలు పెట్టుబడి కూడా లిండలే మాకు. దానివల్ల ఎందరో మంది రైతులు కూడా సగం దిగుబడి అంటే పండించే విస్తీర్ణాన్ని తక్కువ చేశారు. పసుపు మీద అసలు ఇంట్రెస్టే పోయింది సగం అందరూ. కానీ అన్నగారు అరవింద్ గారు చేసిన కృషి వల్ల ఇప్పుడు నిద్రపోతున్న రైతు కూడా మేలుకున్నాడు. ఇప్పుడు మేలుకొని ఇప్పుడు ఎకరం వేయాలనుకున్న రైతు ఇప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలకు కూడా ముందు చూపి వస్తున్నాడు పసుపు వల్ల. అంటే మనకు అరవింద్ గారు చేసింది ఏంటంటే వేరే ఎక్కడి నుంచి వచ్చే ఇంపోర్ట్ని తగ్గించి మన ఎక్స్పోర్ట్ని పెంచారు. అది మోడీ గారితో సాధ్యమవుతుంది. సెంట్రల్లో అమిత్ షా గారు మోడీ గారికి చెప్పే విధానంలో రైతుల బాధని అరవింద్ గారు వాళ్ళకి వినించడం వల్ల వాళ్ళు బయట నుంచి వచ్చే దిగుమతిని తక్కువ చేసి మన ఎగుమతిని ఎక్కువ చేసుకున్నారు. మన దగ్గర ఇంతగానం పసుపు ఉండగా వేరే దేశం వేరే ఎక్కడి నుంచి తెప్పించడం ఏం అవసరం, మనకు మనదే ఉంది కదా అని చెప్పి దిగుమతులు బంద్ చేయించేసాడు. కావాలనుకున్న దానికంటే ఎక్కువ మనకు ఎక్స్పోర్ట్కు పర్మిషన్ తీసుకొచ్చారు వాళ్ళు. దీంట్లో కృషి అరవింద్ లేనిది ఇవన్నీ కావు కదా. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు అయితే గవర్నమెంటేదే పని, స్టేట్ గవర్నమెంట్ అయితే ముద్దు నిద్రలో ఉండే. అప్పుడున్న కవిత గారు అయితే మొత్తం కమిషన్లు తీసుకుంటా ఈ వడ్డీ నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఉన్న వ్యాపారస్తుల దగ్గర కమిషన్లు అవి తీసుకుంటా 6,000 8,000 పసుపుని కూడా 4,000 4,500 అమ్మిపించింది. మిగతా పైసలు ఆమె అకౌంట్లో వేయించుకున్నది. అట్లా కూడా జరిగింది కాబట్టి ఈ రేట్లు మనకు 9 సంవత్సరాలు అసలు పెరగలేవు. అవే రేట్లు ఒక్కసారి కూడా ఒక మధ్యలో ఒక 2013 అట్లా ఆ టైంలో ఒక్కసారి వచ్చింది రేటు, తర్వాత అసలే రాలేదు. ఇక రాలేదు, మళ్ళీ ఇప్పుడే వచ్చింది. పోయిన సంవత్సరము 5,000 నుంచి 9,000 అయింది. ఈసారి 9,000 నుంచి 18,000 అయింది, డబుల్ పెరిగింది. దీంట్లో మనకు అరవింద్ గారు చేసిన కృషి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆయన మన మంత్రుల్ని పీయూష్ గోయల్ గారు ఎమ్మట పడడం, దాంట్లో మన పసుపు బోర్డు స్పైస్ బోర్డులో భాగంలో పసుపును కూడా దాంట్లో సుగంధ ద్రవ్యాలలో ఇది కూడా ఉండడం వల్ల రాలేదు. పేపర్ అంటే అనవసరంగా అయితే ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి మనకు పసుపు బోర్డు గురించి ఇన్వైట్ చేశారు. ఏ పేపర్ వర్క్ లేదైతే వాళ్ళు చెప్పరు కదా. వాళ్ళు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే మా పసుపు బోర్డుకి ఇవ్వాల్సిన కార్యాలు కానీ ప్లేస్ కానీ ఇస్తే వాళ్ళు వచ్చి పెడతారు. వీళ్ళు పర్మిషన్ ఇవ్వండి వాళ్ళైతే డైరెక్ట్ రారు కదా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దానికి తగిన స్థలం కానీ అఫీషియల్ మేనేజ్మెంట్ కానీ ఇస్తే మనకు పసుపు బోర్డు వచ్చేస్తుంది. రైతులకు వాళ్ళు ఒక్కలే కదా, వీళ్ళు కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి కదా. ఆర్మూర్ ఏమది లోకల్ ఆర్మూర్ టౌనే, టౌన్లో ఉండే సర్వీస్. రాజకీయం అయితే బీఆర్ఎస్ నిలబడ్డ బాజిరెడ్డికి అయితే ఇక్కడ ఏమాత్రం ఇది లేదు, తన ఉన్న నియోజకవర్గంలో ఓడిపోయిండు. ఇక జీవన్ రెడ్డి గారు అయితే జగిత్యాలు అక్కడ కరీంనగర్ వాళ్ళు 4 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇదివరకు ఒక ఎమ్మెల్సీ ఫండ్ చేయలేరు ఏ ఫంక్షన్ హాల్కి కానీ ఇంకే కుల సంఘాలకు కానీ ఇంకేదైనా ఇతరత్రాలకు. ఆయన కూడా జీరోని. ఇప్పుడు అరవింద్ గారే అందరి రైతుల హృదయాలు ఉన్నాడు. మళ్ళీ పక్కన ఉన్న రైల్వే బ్రిడ్జిలు కానీ అన్నీ మంచి ఓవర్ బ్రిడ్జిలు కానీ అతని ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తెచ్చి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ ఫండ్ని మళ్లించుకున్నా కానీ తన సొంత సెంట్రల్ గవర్నమెంట్ 100% నిధులతోటి ఇప్పుడు బ్రిడ్జిలు నిర్వహిస్తున్నారు. మనకు ఆల్రెడీ ఇప్పుడు 4 ఇరిగేషన్ అయిపోయినాయి, ఇంకో 3 రాబోతున్నాయి. కాబట్టి అరవింద్ గారు మన పబ్లిక్లో కూడా మెమకం ఉంటారు. అతనికి వచ్చే అవకాశాలు అరవింద్ అన్న గారు వచ్చే అవకాశాలు ఉండే 90%, 99%.
అట్లేం లేదు. ఆయనకు ఏంటంటే వాళ్ళ డప్పు కొట్టుకుంటారు తప్ప జీవన్ రెడ్డికి ఇక్కడ అయితే అతనికి ఉన్న జగిత్యాల ఒక నెట్వర్క్ ఉండొచ్చు, కానీ ఆర్మూర్ టౌన్ కానీ నందిపేట సైడ్ కానీ ఎక్కడ కూడా ఆయనకు 0% మెజారిటీ కూడా రాదు. మన అరవింద్ గారే మొత్తం ఇక్కడ మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నది. పోషెట్టి గాన్లా పోషెట్టి కానీ లోకల్ ఆర్మూర్ వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం ఒక 5 ఎకరాలు ఉన్నది. పసుపు, వరి, జొన్న 3 మిక్స్ పండిస్తాం. పసుపు వచ్చింది రేటు 16,000 చిల్లర వచ్చింది. 16,000 ఒక ఎకరం. 25 నుంచి వెళ్ళి 30 దాడుతుంది క్వింటల్. 25 నుంచి 30 దాకా వస్తుంది. 25 వెళ్ళింది మాకు ఈసారి. 25 వెళ్ళింది. పెట్టుబడి కాస్ట్ ఉంటుంది ఇక దానికి. పసుపు ఎకరాన 2 లారీలు ఎరువు వేయాలా, మట్టి వేయాలా, ఇక మిగతా మెయింటెనెన్స్ అన్నీ ఉంటాయి. ఇక మళ్ళీ కూలీలు, మిగతా మళ్ళీ మందులు, అడుగు మందులు, డిఏపి కానీ అవన్నీ ఉంటాయి మెయింటెనెన్స్. మళ్ళీ లాభం వచ్చింది. ఒక 8-10 ఏళ్ళ నుంచి లాభం లేదు. 14 నుంచి లాభం లేదు. 14 కాడికి వెళ్ళి మళ్ళీ ఇప్పటిదాకా ఈసారి రేటు పెరిగింది. వస్తుంది ఎకరాన ఖర్చులు 2 లాख అయితే మిగులుతుంది. ఎకరాన 2 లక్షలు మిగులుతుంది. 14 నుంచి వెళ్ళి 11 నుంచి 14 దాకా ఆడింది రేట్. అప్పటి నుంచి మళ్ళీ ఇవ్వాలి. ఈ సంవత్సరం రేట్లు వేసింది. అందరు వచ్చి ఇప్పటికే 70% మళ్ళీ చాలా అయింది. అంతా సోయింగ్ అంతా కొని పెట్టుకేసుకున్నారు. మళ్ళీ తోటలలో చెరుకు మన దగ్గరగా అయ్యాం కదా. మన నిజవర్గంలో చెరుకు ఇవ్వండి అయ్యాం. పసుపు, జొన్న, మొక్కజొన్న వేస్తారు. ఎర్రజొన్న కూడా 3,800 4,000 అమ్మింది. అది కూడా క్వింటల్. పర్వాలేదు, నంబర్కి పంట మంచి ధర వచ్చింది. 8 నుంచి 38 నుంచి 40 దాకా అమ్మింది. అది 18 నుంచి 22 క్వింటల్ వెళ్తుంది. ధాన్యము 2,000 చిల్లర ఉన్నది. 2,000 ఎంత ఉన్నది? 2,200 చిల్లర ఉంటుంది. ఒక 100 కాదు. 2,000 ఆర్మూరే ప్రాపర్. అవును. బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ ఓడిపోయింది, 2 ఓడిపోయినాయి. ఇప్పుడు కూడా బీజేపీకి వెళ్తుంది. అవును. అభివృద్ధి అట్లా ఉన్నది కదా, వేరే వాళ్ళు అభివృద్ధి లేదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం నామరూపం లేకుండా పోయింది. బీఆర్ఎస్ వాళ్ళ నోట్లకి వినడుతుందా? రైతుల నోట్లకి వెళ్ళి ఏమన్నా ఎంప్లాయీస్ నోట్లకి వెళ్ళి ఎక్కడ మాటనే లేదు అది బీఆర్ఎస్ గురించి. ధోతి కట్టుకొని తిరగానే మా వ్యవసాయంకు ఇంప్రూవ్మెంట్ కావాలి కదా. ఏదైనా పసుపు బోర్డు ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఏమవుతుంది? రాష్ట్ర గవర్నమెంట్ తోటి ఏమవుతుంది? పసుపు బోర్డుకు సెంట్రల్ గవర్నమెంట్ తోటి అవుతుంది. జీవన్ రెడ్డి గారు అంటే ఓకే కానీ కొంచెం చెప్పటికి ఏడా ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఓళ్ళు నమ్ముతారు. కాంగ్రెస్ని అధికారం ఉన్నది కానీ కేంద్రంలో గవర్నమెంట్ ఏర్పడాలి కదా. కష్టం. ఎట్లా ఓడిపోతాడు? మోడీ ఓడిపోడు. మోడీ ఓడిపోడు, అరవింద్ ఓడిపోడు, ఇద్దరు ఓడిపోడు. పడనోళ్ళు ఉంటారు కదా. పడనోళ్ళు అట్లా ఆయన మీద ఇట్లా చాడీలు చెప్తారు. పడనోళ్ళు ఉంటారు కదా, పడనోళ్ళు చెప్తారు. అవును, మంచిగానే ఉంటాడు. తేలిపోడు. స్ట్రాంగ్ ఉంటాడు. బీజేపీ ఉంటుంది. అవును, పక్కా గెలుతాడు.